హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వార్షిక వేతన పెంపు మరియు పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల్లో ముఖ్యమైన స్పష్టతను ఆదేశించింది. ఇక జూన్ 30 లేదా డిసెంబర్ 31కి ఒక్కరోజు ముందు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంటు అందజేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 2006 ప్రకారం వార్షిక వేతన పెంపు సాధారణంగా జూలై 1వ తేదీన అమల్లోకి వస్తుంది. అయితే 2016లో 7వ వేతన కమిషన్ సిఫార్సుల అమల్లో భాగంగా వేతన పెంపుల కోసం 2 నిర్దిష్ట తేదీలను ప్రతిపాదించారు. జనవరి 1 మరియు జూలై 1 ఈ 2 తేదీలు ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్ను అందించేందుకు అనుమతించబడ్డాయి. ఇక ఈ నిబంధనలు ఉద్యోగుల సేవాకాలంలో వేతన నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇక నోషనల్ ఇంక్రిమెంటు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఇక నోషనల్ ఇంక్రిమెంటు అనేది ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో వారు సాధారణంగా అర్హత ఉన్న వార్షిక వేతన పెంపును లెక్కించేందుకు అనుమతించే ఒక ఆర్థిక సర్దుబాటు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి జూన్ 30వ తారీఖున పదవీ విరమణ చేస్తే వారు జూలై 1న అందుకోవాల్సిన వేతన పెంపును నోషనల్ ఇంక్రిమెంటుగా లెక్కించి వారి పెన్షన్ను లేదా ఇతర ప్రయోజనాలలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఉద్యోగి యొక్క చివరి వేతనాన్ని లెక్కించడంలో సహాయపడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సప్లిమెంటరీ మార్గదర్శకాల ప్రకారం జూన్ 30 లేదా డిసెంబర్ 31కి ఒక్కరోజు ముందు, అనగా జూన్ 29 లేదా డిసెంబర్ 30 పదవీ విరమణ చేసే ఉద్యోగులు కూడా నోషనల్ ఇంక్రిమెంట్కు అర్హులని స్పష్టం చేయబడింది. ఇక ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడమే కాకుండా వారి పెన్షన్ లెక్కింపులలో సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇక ఈ నిబంధన ఉద్యోగులు తమ సేవాకాలం చివరిలో ఒకరోజు తేడాతో ఆర్థిక నష్టం పొందకుండా చూస్తుంది. ఇక ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ముఖ్యంగా పదవీ విరమణ సమీపిస్తున్న వారికి గణనీయమైన ప్రయోజనం కలిగిస్తుంది. నోషనల్ ఇంక్రిమెంటుతో ఉద్యోగుల చివరి వేతనం లెక్కింపుల్లో వార్షిక పెంపు పరిగణనలోకి తీసుకోబడుతుంది. దీనివల్ల పెన్షను మరియు గ్రాడ్యుటీ వంటి ప్రయోజనాలు పెరుగుతాయి. ఈ నిబంధన ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కూడా మరింత బలోపేతం చేస్తుంది.